అసలు మేడే అంటే ఏంటి, లేబర్స్ డేకి ఎర్ర జెండాకి సంబంధం ఏంటి? ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. మేడే ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు మే 1 లేబర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాయి. అప్పట్లో ఇన్వెస్టర్స్ వర్కర్స్ ని బానిసలా చూసేవాళ్ళు. ప్రతిరోజు 15 నుంచి 20 గంటలు వెట్టి చాకరీ చేపించేవాళ్ళు. అయితే అప్పట్లో ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ సివియర్ ఇంజరీస్ జరిగి చనిపోవడం అనేది చాలా కామన్ థింగ్ గా ఉండేది. మే 1, 1886 లో యుఎస్ లో 3 లక్షల మంది వర్కర్స్ వర్క్ వెళ్ళడం మానేశారు. 8 hours వర్క్ పర్ డే అండ్ ఎంప్లాయీస్ కి వేజెస్ పెంచాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారు. మే 3 షికాగోలో ఈ ప్రొటెస్ట్ వల్ల నష్టపోతున్న ఫ్యాక్టరీ యాజమాన్యాలు పోలీసులతో వర్కర్స్ మీద అటాక్ చేపించాయి. దానివల్ల 6 కార్మికులు చనిపోయారు. ఆల్మోస్ట్ 200 మందికి పైగా ఇంజరీస్ జరిగాయి. నెక్స్ట్ డే ఈ అటాక్ కి ఎగ్నెస్ట్ గా వర్కర్స్ అందరూ హే మార్కెట్ స్క్వేర్ అని చెప్పి ఒక ప్లేస్ లో గ్యాదర్ అయ్యి వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ వాళ్ళు చేసుకుంటుంటే ఒక ఎక్స్ట్రీమిస్ట్ పోలీసుల మీద బాంబు విసిరాడు. మరోసారి వర్కర్స్ మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఇన్సిడెంట్ లో మరో 7 కార్మికులు, 4 పోలీసులు చనిపోయారు. ఫ్యాక్టరీ ఓనర్స్, పోలీసులు కంబైన్ గా చేసిన ఈ యొక్క అటాక్ లో చనిపోయిన కార్మికుల రక్తానికి సింబాలిక్ గా ఎర్ర జెండా మారింది. షికాగోలో కార్మికులు చనిపోయిన మే 1 ని ఇంటర్నేషనల్ లేబర్స్ డేగా మనం జరుపుకుంటాం. మన దేశంలో, మన భారతదేశంలో మొదటిసారి అంటే ఫస్ట్ మే డే చెన్నైలో, అంటే అప్పటి మద్రాసులో మే 1, 1923లో జరుపుకున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం ఎర్ర జెండా ఎగరేసిన రోజు కూడా అదే. ఈ కార్మికుల దినోత్సవం రోజున అమరుడైన ప్రతి ఒక్క కార్మికుడికి విప్లవ జోహార్లు. జై హింద్.